వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన క్లాస్లో ఇంపెడెన్స్ మ్యాచింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంపెడెన్స్ మ్యాచింగ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరీ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఈ ఇంపెడెన్స్ మ్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇక్కడ మీరు ఇన్పుట్ వోల్టేజ్ అనేది 2 వోల్ట్స్ ఇచ్చాం. 2 వోల్ట్స్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాం. ఓకే, దాని యొక్క ఇంపిడెన్స్ 2 ohms, దాని యొక్క లోడ్ అనేది 2 ohms. అయితే మీకు అనిపించవచ్చు, ఈ 2 volts ఒక ఇచ్చాం కదా ఇన్పుట్ వోల్టేజ్, దాని యొక్క పవర్ ఉంటుందా? ఆ టోటల్ పవర్ అనేది ఈ లోడ్కి రీచ్ అవ్వాలా? దిస్ 2 ohms ఇండికేట్స్ ద ప్రాక్టికల్ రెసిస్టెన్స్. అంటే ప్రాక్టికల్గా సపోజ్ మీరు ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారు, ఇక్కడ సమ్ లోడ్ ఇచ్చారు అనుకోండి. సపోజ్ ఇక్కడ మీరు పవర్ సప్లై ఇచ్చారు, ఇక్కడ ఫ్యాన్ ఇచ్చారు అనుకోండి. మన మెయిన్ ఏమేంటి, ఇక్కడ 2 volts కానీ పవర్ సప్లై ఆర్ ఎంతైతే పవర్ సప్లై ఇస్తున్నామో అంతా దీనికి ఫ్యాన్కి రావాలి. ఈ కేసులో మనం ఫ్యాన్ అనుకుంటే అంతే కదా, వేస్టేజ్ కాకూడదు. దానికి మన టార్గెట్ ఏంటంటే కంప్లీట్ పవర్ సప్లై ఎలా వస్తుంది ఫర్ ఏ గివెన్ లోడ్ ఆర్ఎల్. సపోజ్ మీరు ఇక్కడ పవర్ సప్లై ఇచ్చారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బదులు ఫ్యాన్ అనుకున్నారు అనుకోండి. ఇచ్చిన మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇక్కడ కంప్లీట్గా రావాలన్నమాట. ఓకే, దానికి ఏ థియరం వాడాలి అంటే ఈ నెట్వర్క్స్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటారు. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే ఇక్కడ ఇచ్చిన పవరు ఏ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే కంప్లీట్గా ఇక్కడికి రావాలి, వస్తుందా, దాన్ని యూజ్ చేసే వాడేదే అది థియరం అన్నమాట. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒకే ఒక్క ట్రిక్ ఏంటంటే, ఎక్కడైతే సోర్స్ రెసిస్టెన్స్, దీని యొక్క రెసిస్టెన్స్ ఏమంటాం, సోర్స్ రెసిస్టెన్స్ అంటాం కదా, ఆర్ఎస్. ఈ సోర్స్ రెసిస్టెన్స్ మరియు ఈ లోడ్ రెసిస్టెన్స్ సమానంగా ఉంటే మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంతైతే ఇచ్చామో అదంతా ఇక్కడ రాకపోయినప్పటికీ మ్యాక్సిమం పవర్ వచ్చే కండిషన్ ఏంటమ్మా అంటే ఈ రెసిస్టెన్స్ 2 ohms ఈక్వల్ టు ఆర్ఎల్ ఈక్వల్ 2 ohms, ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అయితే ఇంకో కేసు ఉంది, మీరు అనుకున్నట్టు గేట్లో అడుగుతుంటాడు. కొన్నిసార్లు ఈ రెసిస్టెన్స్ ఇవ్వడు, డైరెక్ట్గా షార్ట్ చేస్తాడు. ఇలాగా దీనికి షార్ట్ చేస్తాడు. షార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం పవర్ వస్తుంది. కానీ ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ప్రతి కనీసం వైర్కైనా దేనికైనా ప్రతి సబ్స్టెన్స్కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఒక క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఉంటుంది. దాన్నే మనం రిప్రజెంట్ చేసింది ఇక్కడ 2 ohms. సరేనా? అయితే ఇక్కడ ఐడియల్గా వేస్తే ఆన్ ద పేపర్ ఆర్ థియరిటికల్లీ వీ కెన్ సే, ఇక్కడ మనం షార్ట్ చేస్తాం అనుకోండి, అంతే కదా, ఇక్కడ షార్ట్ చేస్తే ఇక్కడ ఎంతైతే ఇచ్చామో కంప్లీట్గా ఇక్కడ రేడియేషన్ ఏం ఉండదు కాబట్టి, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు కాబట్టి కంప్లీట్గా డిసిపేట్ అయిపోతుంది. కంప్లీట్గా లోడ్ దగ్గర డిసిపేట్ అవుతుంది. దట్ ఈస్ ద ఐడియల్ కేస్. అయితే అది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కాదు. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఎప్పుడంటే ప్రాక్టికల్గా అప్లికబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ 2 volts ఉంది, దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms ఉంది. అయితే దీని 2 volts 2 ohms ఉంది కదా, ఎంత లోడ్ పెడితే, హౌ మచ్ లోడ్ రెసిస్టెన్స్ పెడితే ఇక్కడ ఉన్న పవర్ మ్యాక్సిమం ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్నే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటాం. ఓకే, అయితే ఇక్కడ 2 ohms ఉంది, ఇక్కడ కూడా 2 ohms ఉండాలి, ఇక్కడ కూడా 2 ohms ఉండాలి. సపోజ్ మనం 3 కండిషన్లు తీసుకుందాం. ఏంటి, 2 ohms ఉన్నప్పుడు ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 2 ohms కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 2 ohms కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేవి ఈ 3 కండిషన్లు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ohms కన్నా, ఇప్పుడు 2 ohms తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఆర్ఎల్ ఈక్వల్ 2 ohms అని తీసుకున్నాం. ఐ ఈక్వల్ టు VI/2 + RL, అంతే కదా. ఇక్కడ కరెంట్ ఐ ఇంటర్నల్ సర్క్యూట్ కదా, దీని యొక్క కరెంట్ ఐ ఎలా డిటర్మిన్ చేస్తాం, ఈ గివెన్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. గివెన్ వోల్టేజ్ ఈజ్ 2 volts,
టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ 2 ప్లస్ ఆర్ఎల్, 2 ప్లస్ ఆర్ఎల్. కానీ మనం ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం తీసుకున్నాం, 2 ప్లస్ ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, 2 ohms. సో ఐ ఈక్వల్ టు 2/4 దట్ ఈక్వల్ టు 0.5 amperes. సో పవర్ కండిషన్ తెలుసు, పవర్ ఈక్వల్ టు విఐ. ఇక్కడ వోల్టేజ్ డిటర్మైన్ చేయాలి, ఇక్కడ ఎంత కరెంట్ చూడండి, ఇక్కడ సిరీస్లో ఉంది కాబట్టి ఈ కరెంట్ అంతా కాన్స్టెంట్. ఇక్కడ కూడా 0.5 amperes కరెంటే పాస్ అవుతుంది. సో పిఐ ఈక్వల్ టు విఐ. ఇక్కడ చూడండి 2 ohms ఉంది, 2 ohms ఉంది, ఈ 2 volts ఈక్వల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సమానంగా డివైడ్ అవుతుంది. ఇక్కడ 1 volt, ఇక్కడ కూడా 1 volt. సో 1 + 1 = 2 volts. సరిపోయిందా లేదా? అందుకే V ఈక్వల్ టు 1 volt ఇంటూ 0.5. టోటల్ ఎంత వచ్చింది మనకి, 0.5 watt. అంటే ఇక్కడ మనం 2 volts ఇస్తే మనకి మ్యాక్సిమం ఎంత వస్తుందమ్మా, 0.5 watts అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పుడు మనము ఈ సర్క్యూట్లో ఇందాక RL = 2 ohms తీసుకున్నాం కదా, ఇప్పుడు RL = 4 ohms తీసుకొని చూద్దాం. అంటే 2 ohms కన్నా ఒకవేళ 4 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. మా 0.5 కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ రావాలి. యాజ్ పర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ కాన్సెప్ట్లో 2 = 2 ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తక్కువ రావాలి. అదే మనం ప్రూవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ RL = 4 ohms తీసుకున్నాం. అప్పుడు మీకు ఇన్పుట్ కరెంట్ I = 2/6. ఇదంతా 2 కదా, ఇన్పుట్ వోల్టేజ్ I = V/R, 2 volts by 2 + 4 ఎంత వచ్చింది, 0.33 amperes వచ్చింది. మనకి 0.33 amperes వచ్చింది. P = సేమ్ దానిలాగే 4/3. ఇక్కడ ఈ 2 voltsలో ఈ వోల్టేజ్ సబ్ట్రాక్ట్ చేసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 4/3 ఉంటుంది. కరెంట్ ఎంత, 0.33 ఈజ్ నథింగ్ బట్ 1/3. దట్స్ వై దేర్ఫోర్ టోటల్ వోల్టేజ్ టోటల్ పవర్ ఎంత అంటే 4/9. సో 0.44 watts. ఇప్పుడు రెసిస్టెన్స్ మనం RL = 4 చేసాము, మన 0.44 వచ్చింది. ఎర్లియర్ మనకి రెసిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా, 0.5 watts. చూసారా? సో 4 ohms చేస్తే 0.44 వచ్చింది, ఇక్కడ 2 ohms చేస్తే 0.5. దిస్ 0.5 ఈజ్ గ్రేటర్ దాన్ 0.44. సో కేస్ 1 ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ కేసు చూద్దాం రండి. చూడండి, ప్రీవియస్ కేసులో మనం RL = 4 తీసుకున్నాం. ఇప్పుడు కానీ యాక్చువల్గా 2 ఉంటే సరిపోద్ది అన్నాను. ఇప్పుడు 1 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. అలాగా సేమ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.4452 వచ్చింది, కానీ 0.5 అయితే రాలేదు. దీన్ని బట్టి మీకు ఏమైంది, RL = 2 ohms అయినప్పుడు మాత్రమే 0.5 watt వస్తుంది. పొరపాటున అటు కానీ ఇటు కానీ రెసిస్టెన్స్ ఉంటే మనకి పవర్ అనేది 0.5 watts కన్నా తక్కువ వస్తుంది. దిస్ ఈజ్ కాల్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఆర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మిగతా సర్క్యూట్స్ ఎలా వాడతారో చూద్దాం. జస్ట్ వెయిట్. చూడండి, ఇందాకలా చూసింది మన సర్క్యూట్స్. అదే కాన్సెప్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ వేవ్ గైడ్స్. ఎక్కడైనా సరే మనకి ఫుల్ వేవ్ కానీ ఫుల్ సిగ్నల్ స్ట్రెంత్ కానీ ఫుల్ పవర్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కంపల్సరీ కండిషను ఇంపిడెన్స్ మ్యాచింగ్ కావాలి. సపోజ్ ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకోండి. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్లో ప్రతి ఇందాక చెప్పాను కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్రతి వైర్కి కానీ ప్రతి ఏ రెసిస్టెన్స్కి అయినా ఏ మెటీరియల్కి అయినా సరే కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్లో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అనుకున్నాం, Z0 అనుకున్నాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ Z0 అనుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనకి ఈ ZL = ఎంత ఉండాలి, Z0 ఉండాలి. అప్పుడే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బట్ ఆల్సో ఇన్ ట్రాన్స్మిషన్ మీడియా ఆర్ ఫ్రీ స్పేస్ మీడియా ఆర్ వేవ్ గైడ్స్. దిస్ కండిషన్ హోల్డ్స్ గుడ్. ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే. అంతే కదా, మనం ఒక 1 watt పవర్ ఇచ్చాం ఇన్పుట్లో, కంప్లీట్గా లోడ్కి కానీ రిసీవర్కి కానీ ఫ్యాన్కి కానీ దేనికైనా రిసీవ్ అవ్వాలి. ఖచ్చితంగా ఏ కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే అదే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ZL = Z0. అక్కడ RL = R0 అంటే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ రెసిస్టెన్స్, దాని తర్వాత తాలూకా లోడ్ రెసిస్టెన్స్ రెండు సమానంగా ఉంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, ఇన్సిడెంట్ వోల్టేజ్ ఈక్వల్ టు
అంటే ఇక్కడ ఇన్సిడెంట్ వేసింది టోటల్గా ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలంటే మనం అనుకున్నట్టు ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఉండాలి. సపోజ్ అలా కాకుండా మీరు Z0 ఈక్వల్ టు ZL అయితే టోటల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా Z0 ఈజ్ నాట్ ఈక్వల్ టు ZL అయితే మనకి ఆ పవర్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవునా కాదా? మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చూడండి, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ ZL ఈక్వల్ Z0 అయితే మొత్తం పవర్ అది రిసీవ్ చేసుకుంటుంది. అలా కాకుండా ZL ఈజ్ నాట్ ఈక్వల్ టు Z0 అయినప్పుడు ఏమవుతుందంటే అది రిసీవ్ చేసుకోదు, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందంటే దాన్నే మనం దేని రిప్రజెంట్ చేస్తాం, వి రిఫ్లెక్టెడ్. ది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాల్సిన కండిషన్స్ అన్నీ మనం ఏ సర్క్యూట్ ద్వారా అనలైజ్ చేయగలము అంటే ట్రాన్స్మిషన్స్ లైన్స్లో బై యూజింగ్ స్మిత్ చార్ట్. ఈ ఫిగర్లో చూడండి, ఈ స్మిత్ చార్ట్ యూజ్ చేసి మనం అనేది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.